ఇది కడవరి గడియ అని లేఖనాల్లో చెప్పాడు కదా. ఎలాగూ కడవరి గడియో ఎప్పుడైనా మీరు ఆలోచించి మీ జీవితాల్లో అప్రమత్తమవుతున్నారా? ప్రభైన దేవుడు తన అపోస్తులుడు ద్వారా తెలియచేస్తున్న సంగతి ఏంటంటే, ఇది కడవరి గడియ. అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారని మీరు విన్నారు కదా. ఇప్పుడే వారు ఎందరో బయలుదేరిపోయారు. వీళ్ళు విస్తారంగా బయలుదేరిపోవుట చేత ఇది కడవరి గడియ అని మనం తెలుసుకుంటున్నాం. అబద్ధ బోధకులు విస్తరించుటయే కడవరి గడియ అని ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తుంది. లేఖనాలు పరిశోధించి లేఖనాలలో ఉన్న సారమును గ్రహించి వాక్యము యొక్క శక్తిని తెలుసుకొని క్రీస్తు వాక్యములో మన యొక్క జీవితాన్ని పరిపూర్ణము చేసుకోవాలి. క్రీస్తు శక్తి చేత మనము ఎప్పటికప్పుడు సమస్తమైన చెడుతనాన్ని ఎదిరించగలిగి ఉండాలి, అబద్ధాన్ని అసహించుకొనగలిగి ఉండాలి. లేకపోయినట్లయితే మనము కూడా క్రీస్తు విరోధి సంబంధులమైపోతాం. అపోస్తులుల కాలములోనే కడవరి గడియ అని చెప్పి క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు అని భక్తులు తెలియచేస్తూ ఉంటే, ఇప్పటికీ క్రీస్తు విరోధి వస్తాడు అని కొంతమంది చెప్తున్నారు. అసలు వీళ్ళు ఏం చదువుతున్నారు బైబిల్ నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధుడైన తండ్రి చాలా డైరెక్ట్గా వ్రాసి పెట్టాడు, ఇది కడవరి గడియ అని. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు అని. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నా పేరులోనే క్రీస్తు విరోధులు బయలుదేరి వస్తారని. వాళ్ళు దేవుని యందు ఉంటారు, దేవుని మాటలు వింటారు, యేసుని గురించిన వాక్యం చెప్తారు, కానీ క్రీస్తు వాక్యాన్ని చెప్పరు సోదరులారా. క్రీస్తు వాక్యమును చెప్పని వారందరూ కూడా క్రీస్తు విరోధులేనని లేఖనం తెలియజేస్తుంది. క్రీస్తు వాక్యములో శరీరము దాని యొక్క దురాశలను చంపే శక్తి ఉంటుంది. యేసునందు చెప్పే వాక్యములో కేవలము మీరు పాపం మానేయండి, లేకుంటే త్రాగుడు మానేయండి, లేకుంటే మీ వ్యసనాల నుంచి దూరం అయిపోండి, దేవుడు మీకు మేలు చేస్తాడు అన్న మాటలే ఉంటాయి. కానీ క్రీస్తు వాక్యమును ఈనాడు ఎవరు పాటించకపోవట చేత అనేకులు క్రీస్తు విరోధులైపోయి ఉన్నారు. కనుక ఈ కడవరి గడియను బహు వివేకము కలిగి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము ద్వారా విజయం పొందే విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని తండ్రి ప్రేమించి హెచ్చరిస్తున్నాడు.